సో చాలామంది తరచుగా చూడండి అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళు ప్లాన్ చేయకుండానే సడెన్‌గా ఒక ప్రెగ్నెన్సీ రావడము అండ్ దానికి ఏంటి పరిష్కారం అనేది అడుగుతున్నారు. బట్ ఏంటి అంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. అంటే మీరు ఒకవేళ కలిసారు అంటే దానికి ముందే ప్రొటెక్షన్ అంటే కాంట్రాసెప్టివ్స్ యూజ్ చేయడం బెటర్ అనమాట. సో ఇప్పుడు ఉన్న కాంట్రాసెప్టివ్స్లో మోస్ట్ ఎక్కువగా అంటే యూజ్ చేసేది బ్యారియర్ మెథడ్ అంటే కాండమ్ యూజ్ చేయడము. సో కాండమ్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే 90% ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ అవాయిడ్ చేయొచ్చు. అండ్ సెకండ్ది వచ్చేసి ఈ ఐపిల్ అది ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ అంటే ఒక కలిసినాక వెంటనే వితిన్ 72 అవర్స్లో వేసుకోవాలి టాబ్లెట్ అనేది. బట్ అది అంత సేఫ్ కాదు, ఎందుకంటే హార్మోన్స్ని దాన్ని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి ఎక్సెసివ్ బ్లీడింగ్ అవ్వడం ఇటువంటివి ఉండొచ్చు. సో ఇది అవాయిడ్ చేస్తే కూడా బెటర్. అండ్ థర్డ్ది అట్లా వచ్చేసి మనకి లాంగ్ టర్మ్లో అంటే ఒక ఇంజెక్షన్ కానీ లేదా కాపర్ టీ కానీ పెట్టుకోవడము లేదా ఇంట్రాయూటరైన్ డివైజెస్ అంటే మనం గర్భసంచి లోపలే డివైజెస్ పెట్టేస్తాం అనమాట. ఇది అయితే 95% ఎఫెక్టివ్ అండ్ సేఫ్ అనమాట. బట్ ఫస్ట్ టైం ఒక్క ప్రెగ్నెన్సీ కూడా అవ్వని వాళ్ళకి మనమైతే ఇది కన్సల్ట్ చేయము, ఎందుకంటే చాలా కూడా సప్రెస్ అయిపోతుంది ఫర్టిలిటీ అనేది. సో బ్యారియర్ మెథడ్ అండ్ అలానే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ విచ్ ఆర్ వెరీ వెరీ సేఫ్ అండ్ వెరీ ఈజీ. ఒక 6 to 8 months కూడా వేసుకోవచ్చు. 21 days టాబ్లెట్ ఎవ్రీ డే ఒకే టైంలో వేసుకోవాలి. ఓసీ పిల్స్ అంటారు, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. అండ్ దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా ఉండవు. ముందు వెయిట్ గెయిన్ అయ్యేలాగా ఉండేవి, బట్ ఇప్పుడు వచ్చే మోడర్న్ మెడిసిన్ లో మాత్రం ఆ వెయిట్ కూడా గెయిన్ అవ్వకుండా చాలా మంచి అడ్వాన్స్డ్ ఓసీ పిల్స్ వచ్చేసాయి. అండ్ అలానే చూసుకుంటే ఒకవేళ ఇవన్నీ పాటించి మ్యామ్ స్టిల్ మాకు ఒక ప్రెగ్నెన్సీ వచ్చేసింది అంటే ఐ వుడ్ ఆల్వేస్ సే కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. ఎందుకంటే యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మనం చూస్తున్నాం ఎంతమందికి ఎంత కష్టం ఒక ప్రెగ్నెన్సీ. వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, మ్యామ్ ఫస్ట్ టైం మేము ప్రిపేర్డ్గా లేము, సో 1 year లోపల వచ్చింది కాబట్టి మేము తీసేసాము అని చెప్తారు. బట్ ఆ ప్రెగ్నెన్సీ కనుక కంటిన్యూ చేస్తుంటే మీరు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు, ఇక్కడ వరకు ఇంత దూరం వచ్చే పరిస్థితి ఉండేది కాదు మీకు. సో ఐ వుడ్ సే ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే డెఫినెట్లీ మీరు కంటిన్యూ చేయండి. లేని పరంగా డెఫినెట్లీ మీరు ఒక గైనకాలజిస్ట్ని ఆర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి మాత్రమే మీ పిల్స్ అనేవి మీరు తీసుకోవాలి. బికాస్ ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. ఎందుకంటే మీరు ఆన్ కౌంటర్ ఏవేవో మెడిసిన్స్ తీసేసుకొని ఆ బేబీ సగం వచ్చి సగం రాక బ్లీడింగ్ అయ్యి లోపల గర్భసంచిలో ఇన్ఫెక్షన్ అయ్యి గర్భసంచి తీసేసే ప్రమాదమే కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అర్థమైంది కదా, దిస్ ఇస్ అ వెరీ డబుల్ ఎడ్జ్ స్వార్డ్ లాగా. కరెక్ట్గా యూజ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది, లేదంటే చాలా నష్టం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ప్రాపర్గా ఫాలో అవ్వాల్సిన మెథడ్స్ ఇవి. ప్లీజ్ టేక్ కేర్.